ఇట్స్ సాటర్డే అంటే ఏదో ఒక పనులు ఉంటాయి. సో ఇంట్లో రోజు ఎవ్రీడే వెన్న తీసి పెడతారు పాల మీదది. సో అది ఎక్కువ అక్యుములేట్ అయ్యి ఉందని చెప్పి దాని నుంచి గీ చేయడం స్టార్ట్ చేశాను. గీ అనేది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం మోస్ట్లీ. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఈరోజు ఒక సీక్రెట్ పేస్ట్ వేసి సాంబార్ చేసాము. చాలా బాగుంది సాంబార్. అండ్ దీనికి కాంబినేషన్గా ఆలూ ఫ్రై చేశారు, అది కూడా చాలా బాగుంది. సో ఇదొక కంఫర్ట్ ఫుడ్ లాగా అనిపించింది. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి అట్లా పోసారు, టమాటో చట్నీతో తిన్నాను. లంచ్కి సాంబార్ అండ్ ఆలూ ఫ్రైతో లంచ్ చేసాము. సో ఇదైతే కిడ్స్ అప్రూవ్డ్ సాంబార్ అని కూడా చెప్పొచ్చు. మా పాపకు కూడా చాలా నచ్చింది. దీంట్లో అన్ని వెజ్జెస్ వేసి చేసాము. తొందరలోనే ఈ వీడియోని షార్ట్లో పోస్ట్ చేస్తాను. నైట్ డిన్నర్లోకి వర్షం పడుతుంటే వేడి వేడి ఇడ్లీ, మార్నింగ్ చేసిన సాంబార్ అండ్ అలా కొంచెం నెయ్యి వేసి తింటే ఇది కదా కంఫర్ట్.